ప్రధాని మోదీ నాయకత్వంలో బెంగాల్లో బీజేపీ గెలుపు సాధ్యమైందని టీబీజీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. అరాచక ప్రభుత్వాన్ని దించి బీజేపీకి బెంగాలీలు జై కొట్టారన్నారు. బెంగాల్లో ఇప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి విజయాన్ని అంకితం చేస్తామన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అంటున్న టీబీజీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. 5 రాష్ట్రాల ఎన్నికలపై మనతో మాట్లాడేందుకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీజేపీ అనుకున్న విధంగా ఫలితాలు వచ్చాయి అనుకుంటున్నారా? ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతోటి వెస్ట్ బెంగాల్లో ప్రజలు విశ్వాసాన్ని చొరగొనడం ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం స్పష్టమవుతా ఉన్నది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జన్మించినటువంటి వెస్ట్ బెంగాల్లో 2011లో 0 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈరోజు అబ్సల్యూట్ మెజార్టీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటేనే చాలా స్పష్టంగా ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి ఒక బహుమానం నరేంద్ర మోడీ గారు ఇవ్వడం, వారి ఆత్మ ఈరోజు శాంతించడం కాదు, సంతోషిస్తూ ఉన్నది. వారు ప్రజల విశ్వాసాన్ని చురగొని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వారి నాయకత్వంలో ప్రజల విశ్వాసాన్ని చెరగొని అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ని ఏర్పాటు చేయడం వల్ల ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీరు తీసుకుంటే ఇన్ఫిల్ట్రెంట్ సమస్య అత్యధికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం, ఆ సమస్య ఇంతకుముందు గేట్వేగా ఉండేది ఇన్ఫిల్ట్రెంట్స్ కోసం. ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పావర్టీ కానీ, అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు కానీ ప్రజల వికాసం కోసం ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ అవసరం ఉండి ఆ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అభినందిస్తూ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒకటొకటిగా రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ ఈరోజు నరేంద్ర మోడీ గారు వెస్ట్ బెంగాల్ విజయకేతను ఎగరేసి నేరుగా తెలంగాణకు రావడం, తెలంగాణ రాష్ట్రానికి సంకేతం ఇవ్వడం, రాబోయేటువంటి ఏ ఎన్నిక వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరేస్తుంది అనేది పూర్తి విశ్వాసంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. తమిళనాడు ఫలితాలను ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే టీవీకే మొదటి స్థానంలో ఉంది, అక్కడ మీ బీజేపీ కూటమి సెకండ్ ప్లేస్లో ఉంది, డిఎంకే థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. చూడండి, ఇండియా కూటమికి అది చావుదెబ్బ. ఇట్ ఈజ్ నేషనలిజం ఓవర్ నెపోటిజం. ఈరోజు ప్రజలు పేట్రియటిజము, నేషనలిజంను కోరుకుంటున్న తరుణంలో వాళ్ళు ఈరోజు నెపోటిజంకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఆ తీర్పు అది తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంతో సఖ్యతగా ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. అండ్ అక్కడ డిఎంకే లాంటి ద్రవిడియన్ పార్టీకి ఒక నెపోటిజంకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు డెఫినెట్గా అది ఈరోజు ఇండియా కూటమికి ఒక పెద్ద దెబ్బగానే మేము భావిస్తా ఉన్నాం. కేరళలో ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి బీజేపీకి ఇప్పుడు దాదాపు 15 వరకు కూడా మెజారిటీ చూపిస్తుంది. రాబోయే ఎన్నికల్లో కేరళ కూడా మేము కైవసం చేసుకుంటాం. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అవ్వచ్చా? మోడీ టూర్ ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో మార్పు వచ్చే అవకాశం? తెలంగాణ ఖచ్చితంగా రాబోయే ఏ ఎన్నిక వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయకేతం ఎగరేయబోతున్నది. ఇది మొత్తాన్ని చూసుకుంటే ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అనుకున్న దానికంటే విజయ శాతం ఎక్కువగా ఉంది. అదేవిధంగా 4 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. దాంతోపాటు మోడీ తెలంగాణ టూర్కి సంబంధించినటువంటి అంశంలో నెక్స్ట్ వచ్చేది తెలంగాణ రాష్ట్రమే అధికారంలో కంటూ కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ న్యూస్. హీరో విజయ్ కు జగన్ అభినందనలు